హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షీర్ కుర్మా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఎప్పుడైనా సేమియానే కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సన్న సేమియా, దీనికి సపరేట్గా అమ్ముతారు. రోస్టెడ్, నాట్ అన్రోస్టెడ్, 2 రకాలు ఉంటాయన్నమాట. మనం ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. బాదం పప్పులు ముందుగానే ఓవర్ నైట్ నానబెట్టి పొడుగా కట్ చేసుకోవాలి. అలాగే ఖర్జూరము అంతే నానబెట్టి పొడుగా కట్ చేసుకున్నాను. మళ్ళా ద్రాక్ష, ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజలు, మెయిన్ దీనికి కావాల్సింది ఇది సారపప్పు అంటారు. ఇది ఉంటేనే షీర్ కుర్మాకి టేస్ట్ వచ్చేదన్నమాట. ఇది కంపల్సరీ కావాలి. మళ్ళీ బాదం పప్పులు, ఇదైతే గుమ్మడి గింజల పప్పులు అన్నమాట. ఇది గుమ్మడి గింజల పప్పులు. ఇది కర్బూజా గింజలు అన్నమాట. మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకోండి. కొద్దిగా గీ కావాలి, చిక్కటి పాలు కావాలి. ఫస్ట్ మనము ఒక పెనం పెట్టుకొని పెనంలోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు. లేదు అంటే గీ అయినా వేసుకోవచ్చు, లేదు బటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి 1 స్పూన్ వేసుకొని నట్స్ అన్నీ మనము వేయించి వారుగా పెట్టుకుంటాము. నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు అన్ని నట్స్ వేసి వేయించుకుంటాము. అలాగైనా వేసుకోవచ్చు, బట్ నెయ్యిలో వేయించితే ఇంకాస్త టేస్ట్ ఉంటుంది. మరొక పక్క ఇంకొక స్టవ్ పైన పాలు పెట్టేసాము. మనకు తొందరగా అయిపోతుంది అన్నమాట. ద్రాక్ష, మామిడి పప్పు అన్నీ మీ దగ్గర ఏవేవి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. రెండు నిమిషాలు చాలు, చాలాసేపు ఏమి ఇది వేయించే పని లేదు. ఇది ఒక బౌల్లోకి తీసుకుంటాము. తీసుకొని ఇందులోకి సేమియా కాస్త వేయించుకుంటాము. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇంకా నెయ్యి ఉంది. మళ్ళీ నెయ్యి వేసేది ఏం అవసరం లేదు. ఇందులోకి సేమియా వేసి వేయించుకుంటాము. మరొక పక్క పాలు చూడండి, పాలు బాగా మరగాలి. షుగర్ వేసుకోవాలి. షుగర్ నేను అప్పుడే చూపిలేదు, షుగర్ వేసేయాలి. బాగా పాలు మరిగినాక షుగర్ వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలన్నమాట. కాస్త ఎర్రగా ఉంటేనే బాగుంటుంది. పాలు బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు షుగర్ మీకు స్వీట్ ఎలా కావాలో అలా వేసుకోండి. నేను కాస్త స్వీటు తక్కువగానే ఉండాలని వేసాను. ఇప్పుడు బాగా కలుపుకొని షుగర్ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇంకొక 2 నిమిషాలు బాగా మరగని. ఇప్పుడు యాలక్ బుడ్డలు ఒక కాస్తంత, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, షుగర్ను కరిగింటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ సేమియాలు వేయించి పెట్టుకున్నాం కదా, అది సాను ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నాం కదా సేమియాలు,
వేసుకునేస్తాను. వేసుకొని ఒక 2 నిమిషాలు మరుగుతుంది. ఒక 2 నిమిషాలు ఒక పొంగు రాని చూడండి, ఒక పొంగు వస్తుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ నట్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి వేసేయాలి. ఇది చూసేకి ఇప్పుడు ఇలా ఉంది, చల్లారే కొద్దీ ఇది థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. మీకు ఇలాగే పెట్టుకోండి. లేదు థిక్నెస్ ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ పాలు వేసుకోవచ్చు అనమాట. మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటాము. మన షీర్ కుర్మా రెడీగా ఉంది తినేదానికి. ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు సేమియా పాయసమే కాకుండా ఈ మాదిరిసార్లు పాయసం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త వంటకంతో మీ ముందు వస్తాను. బాయ్.